పంపర పరస మామిడల్లం సాలెడ్. పేరు చాలా పెద్దగా ఉంది, ఏదో కొత్తగా ఉంది అనుకుంటున్నారా? అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పంపర పనస మామిడల్లం సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పంపర పనస 1 కప్పు, మామిడల్లం తురుము 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, వేయించిన పల్లీలు 1 కప్పు, స్ప్రౌట్స్ 1 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్. పంపర పనస మామిడల్లం సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇదిగోండి పంపర పనస. చెప్తా అన్నా కదా దీని గురించి. సో ఇదేంటి అంటే చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు కూడా అసలు పంపర పనస ఏంటి అనేది. అయితే పనస అనుకోకండి, దీని పంపర పనస అంటే ఏదో పనసలోనే వెరైటీ అనుకుంటున్నారా? అస్సలు కాదండి, దానికి దీనికి సంబంధమే లేదు. పనస అంటే మామూలుగా లోపల మనకి పిక్కలు ఉంటాయి, తర్వాత అది ఓపెన్ చేస్తాం, తీయగా ఉంటుంది, అది తింటాము. దాంతో రకరకాల వంటలు అఫ్ కోర్స్ మన అమృతం కార్యక్రమంలో మనం చేసుకున్నాం. అయితే ఈ పంపర పనస ఏంటి అంటే కొంచెం మనకు నారింజ పండు ఉంటుంది కదా, ఆరెంజ్. సో మనకు నారింజ పండు ఓపెన్ చేసిన తర్వాత మనకు తొనలు ఉంటాయి కదా, ఇదిగోండి ఇలా ఇలా ఉంటుందన్నమాట. ఇదిగోండి పంపర పనస. ఇది చూస్తే ఎవరైనా కూడా ఇది సంత్రా అని అంటారు కదా, ఆ తొనలు అయితే అలాగే ఉన్నాయి. కానీ కాదు, పంపర పనస వేరు, ఇది వేరు. ఇదేంటి అంటే కట్ చేసుకుని ఇందులోంచి తొనలు మొత్తం తీసి పెట్టుకున్నాం. దీంతో మనం ఒక సాలెడ్ తయారు చేయబోతున్నాం. అసలు పంపర పనస యొక్క ఉపయోగాలు ఏంటి? ఇది హార్ట్కి చాలా చాలా మంచిది. అంతేకాకుండా ఎముకల్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇందులో కొలాజన్ అనేటువంటి ఎలిమెంట్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మన చర్మం చాలా కాంతివంతంగా తయారవుతుంది. ఏం లేదండి, అంటే మన స్కిన్లో ఉన్నటువంటి pH వాల్యూ ఏదైతే ఉందో దాన్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. సో ఇది తరచూ తింటూ ఉండడం వల్ల ఏంటి అంటే స్కిన్ మాత్రం చాలా చాలా బాగా అవుతుంది. సో మరి ఆడవాళ్ళందరూ ఈ మాట వింటున్నారు కాబట్టి ప్రిపేర్ అయిపోండి. పంపర పనస ఎప్పుడైనా మీకు కనిపిస్తే గనక దానితో ఈ వంట అయినా చేసుకోవచ్చు, ఇలా సాలెడ్ అయినా తయారు చేసుకోవచ్చు. దాంతో ఏమేమి వంటలు ఉన్నాయో నేర్చుకుని మరీ చేసుకోండి, ఎందుకంటే స్కిన్కి మాత్రం సూపర్ అన్నమాట. మీరు ఎటువంటి ఫేషియల్స్ చేసుకున్నా కూడా ఇంత గ్లో అయితే రాదు. సో స్కిన్ గ్లోకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఈరోజు మనము దీని కాంబినేషన్లో మామిడల్లం ఉపయోగిస్తున్నాం. ఓకే, సో మామిడల్లం ఇది ఉంది కదా, ఇది మనకు మామూలు అల్లం కాదు, మనం మామిడల్లం తీసుకున్నాం. మామిడల్లం ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నార్మల్ అల్లం కన్నా కూడా కొంచెం డిఫరెంట్గా ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇది కూడా హార్ట్ ఆరోగ్యానికి మంచిది, జీర్ణశయాన్ని చాలా బాగా మెరుగుపరుస్తుంది, మలబద్ధకం లాంటి ఇబ్బందులు చాలా వరకు తగ్గిస్తుంది. ఇలా మనకు మామిడల్లంతో కూడా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. మరి అలా మనం ఈరోజు మామిడల్లము అలాగే పంపర పనస ఈ రెండింటి కాంబినేషన్లో ఈ సాలెడ్ తయారు చేసుకోబోతున్నాం. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ చెప్పాలంటే స్టవ్తో పని లేనటువంటి వంట, మంట లేని వంట. ఓకే, సో చాలా ఈజీ, పిల్లలు కూడా తయారు చేసుకోవచ్చు టెన్షన్ లేకుండా హాయిగా. మరి నేర్చేసుకుందాం. దీనికోసం ముందుగా మనం చేసింది ఏం లేదండి, ఇలా మనం పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాం. పంపర పనస నుంచి ఈ తొనలు తీసి బయట పెట్టుకున్నాం. ఇలా ముక్కలు కట్ చేసుకున్నాం. స్ప్రౌట్స్ అంతే, మొలకెత్తాయి కాబట్టి ఇంకా చాలా మంచివి ఆరోగ్యానికి. ఎందుకంటే సాలెడ్ అనగానే మనం ఎక్కువగా ఎప్పుడు మొలకెత్తినవే తీసుకోమని చెప్తూ ఉంటారు కూడా. చక్కగా బట్టలో కట్టేసుకున్నారంటే నెక్స్ట్ డే పొద్దున మనకు మొలకెత్తుతాయి. సో మనకి ఏంటంటే స్ప్రౌట్స్ అనేవి మంచి ప్రోటీన్, తర్వాత మంచి ఫైబర్. ఉదయాన్నే మనం ఇటువంటి సాలెడ్ తిన్నాము అంటే ఇంకా అసలు రోజంతా కూడా మనకి కావాల్సినంత పోషక విలువలు అందేసినట్టే. ఇక మొదలు పెట్టేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటాను. ఇదిగోండి, ఇలా చక్కగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా డ్రెస్సింగ్ చేసుకుందాం. ఎలా ఏంటి అంటే చెప్పేస్తాను. ముందుగా కొబ్బరి నూనె వాడుతున్నామండి దీంట్లో. మామూలుగా అయితే ఆలివ్ ఆయిల్ వాడుతూ ఉంటాం కదా సాలెడ్ అనగానే. సో ఇది ఏంటి అంటే కొంచెం డిఫరెంట్గా టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి నూనె టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. వంట కొబ్బరి నూనె, మళ్ళీ మీరు మామూలు కొబ్బరి నూనె అనుకోకండి. కుకింగ్ కోకోనట్ ఆయిల్ మనకి బయట చాలా ఇప్పుడు ఎంత ఎక్కువ దొరుకుతుందంటే, ఎందుకంటే చాలా మంది అదే ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ నమ్మండి మీరు, ఆ వంట కొబ్బరి నూనె వాడడం వల్ల మీకు వంట రుచి ఏమాత్రం తగ్గదు, మారిపోదు. అస్సలు అంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. మీరు బాగోదని మాత్రం అసలు అనుకోకండి. అంటే కొంతమందికి కొబ్బరి నూనె వాసన నచ్చదు, అలా అస్సలు అనుకోవద్దని. చక్కగా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే హార్ట్ హెల్త్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మనలో ఉంది కాబట్టి కొన్ని వంటల్ని మనం చక్కగా కొబ్బరి నూనెతో తయారు చేసుకుంటే బెటర్. ఇలా మనం కొబ్బరి నూనె వేసేసుకున్నాము. ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి, స్పైసీగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత జీలకర్ర పొడి, ఆ తర్వాత ఇదిగోండి మామిడల్లం ముక్కలు. ఇది కొంచెం ఎక్కువగానే, అంటే ఎక్కువగా అంటే 2 స్పూన్స్, అంతకన్నా ఎక్కువ వేయనక్కర్లేదు, సరిపోతుంది. ఆ తర్వాత కాస్త ఉప్పు,
అలాగే నిమ్మరసం. ఒక పూర్తి నిమ్మరసం తీసుకున్నానంటే ఒక పూర్తి నిమ్మకాయకి సంబంధించిన నిమ్మరసం. ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులో మిరియాల పొడి, ఉప్పు, మామిడల్లము, నిమ్మరసము ఇవన్నీ ఉన్నాయి. ఇలా ప్రస్తుతానికి మనము డ్రెస్సింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఏం వేసుకోవాలి అంటే కావాల్సిన పదార్థాలన్నీ కూడా మెల్లగా వేసుకుంటూ ఉండొచ్చు. ఇదేంటి అంటే మనకు మామిడల్లం మేబీ పిల్లలు ఏమైనా తిని కాస్త అమ్మో ఇదేం డిఫరెంట్గా ఉంది అని అనుకోవచ్చు. కానీ వాళ్ళకి చెప్పండి, అంటే మన ఎపిసోడ్ మొదట్లోనే మాట్లాడుకున్నాం చెప్పకపోతే తెలియదు అని. సో వాళ్ళకి చెప్పండి ఇది మంచిది, గొంతుకు మంచిది అంటే ఒక వయసు వచ్చిన పిల్లలు 100% అర్థం చేసుకుంటారు. ఎందుకంటే హెల్త్ గురించి పిల్లలకు అవగాహన అనేది ఇప్పుడు చాలా ఫాస్ట్గా జనరేషన్ ఉన్నారు కాబట్టి అవగాహన మనం ముందు నుంచే ఇవ్వాలి. ఈ వీళ్ళ పిల్లలు కదా వీళ్ళకి ఏం అర్థమవుతుంది అని అనుకోకుండా చక్కగా వాళ్ళకు కూడా చెప్తూ ఉండండి, ఎప్పుడూ ఒకసారి అర్థమవుతుంది. అలా ఏంటి అంటే పల్లీలు కూడా ఉన్నాయి కాబట్టి పిల్లలకు చాలా మంచిది, మంచి ప్రోటీన్ కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలా కొంచెం మనం ఇలా బ్రేక్ చేసి కూడా వేసుకోవచ్చు. వేయించేసుకొని చక్కగా ఆల్మోస్ట్ పొట్టు తీసినవే అండి ఇవన్నీ కూడా. ఆ తర్వాత స్ప్రౌట్స్ కూడా చక్కగా మొలకెత్తినవి ఇవన్నీ కూడా వేసేస్తున్నాను. ఆ తర్వాత మన ముఖ్యమైన పదార్థం ఏంటి? పంపర పనస తునలు చక్కగా మనం తీసుకొని పెట్టుకున్నాము. ఈ రంగులో ఉంటాయి, లైట్ పీచ్ కలర్లో, లైట్ ఆరెంజ్ కలర్లో అనుకోవచ్చు. ఓకే, అలా మనకు లైట్ పీచ్ కలర్లో ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్గా మనకు మన సంత్రా తునల్లాగానే ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను మీకు నేను. ఇలా చక్కగా తీసుకొని వేసేసుకోండి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మాత్రం ఇంత వేసాను. మధ్యలో ఏమైనా కొంచెం ఇట్లా దగ్గరగా ఉంటే కూడా లైట్గా దాన్ని మనము ఇలా అనేసుకుంటే విడిపోతాయి. కానీ డెఫినెట్గా అండి మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళు చాలా హెల్త్ కాన్షియస్లో ఉన్న ఫ్రెండ్స్ మనకు చాలా ఉంటారు, రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా. అలాంటి వాళ్లకు ఇటువంటి సాలడ్ మీరు తయారు చేసి చూపించారు అంటే చాలా చాలా ఇష్టపడతారు. ఆ తర్వాత చివరిగా కాస్త కొత్తిమీర. ఇప్పుడు చక్కగా చూసారా సెటిల్ అయింది. అంటే మనం చేసిన వంట ఒక అర్ధగంటకు బాగా సెటిల్ అవుతుందన్నమాట. సో అలా చక్కగా సెటిల్ అయింది. ఓకే, సో మన ప్లేట్ కూడా రెడీగా ఉంది. చక్కగా కివీ కార్వింగ్తో, బెర్రీస్తో, అలాగే మంచి డిజైన్తో చాలా బాగా ముస్తాబైంది. కాబట్టి ఈ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. అసలు చాలా బాగుందండి, చూడ్డానికైతే చాలా చాలా బాగుంది. ఇక రుచి చూడడం మాత్రమే మిగిలిపోయిందనమాట. ఈలోపు పంపర పనస మామిడల్లం సాలెడ్ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పంపర పనస మామిడల్లం సాలెడ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పంపర పనస 1 కప్పు, మామిడల్లం తురుము 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, వేయించిన పల్లీలు 1 కప్పు, స్ప్రౌట్స్ 1 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్. పంపర పనస మామిడల్లం సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కొబ్బరి నూనె, మిరియాల పొడి, జీలకర్ర పొడి, మామిడల్లం ముక్కలు, కాస్త ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి డ్రెస్సింగ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అందులో వేయించి పొట్టు తీసిన పల్లీలు, మొలకెత్తిన గింజలు, పంపర పనస పల్ప్, కొత్తిమీర వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పంపర పనస మామిడల్లం సాలెడ్ రెడీ.